అల్లూరి సీతారామరాజు జిల్లా సమాచార లేఖ రచన పి. సూర్యారావు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటనలో గిరిజన గ్రామాలకు నిత్యావసరమైన తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రహదారుల ఏర్పాట్లపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని 3 ఐటీడీఏ పరిధిలో ఉన్న ప్రాజెక్టు అధికారులు ప్రత్యేక దృష్టి సాధించి ప్రజల సమస్యలను, ముఖ్యంగా నీటి వనరులు, నీటి సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిగా సహకరించాలని కోరారు. జల సంరక్షణ బాధ్యత అందరిపైన ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అన్నారు. జల ఉత్సవాన్ని పురస్కరించుకొని పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించారు. భారతదేశపు మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ దేశంలో విద్యా ఫౌండేషన్ స్థాపించడానికి ఎంతో కృషి చేశారని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆయన జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముస్లిం పెద్దలతో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బ్రిటిష్ వలస పాలనను వ్యతిరేకిస్తూ గిరిజనులకు నాయకత్వం వహించి గిరిజనుల తరపున పోరాడిన మహానేత భగవాన్ బిర్సా ముండా గిరిజనులకు ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కొనియాడారు. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు జనజాతీయ గౌరవ దివాస్ కింద పాడేరు మండలం కిండంగి గ్రామంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. జిల్లాలోని అరకు కాఫీ ప్రాధాన్యతను పురస్కరించుకొని ప్రముఖ వాణిజ్య టాటా సంస్థ మార్కెటింగ్ చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన టెలికాం సేవలు అందించాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ అదనపు కార్యదర్శి గుల్జర్ నటరాజన్ అధికారులను ఆదేశించారు. ఆయన ఏజెన్సీలో అరకు, పాడేరు పర్యటనలో వినియోగదారులకు టెలికాం సేవలు సక్రమంగా అందించాలని, ఏజెన్సీలో మరిన్ని సెల్ నెట్వర్క్ సేవలు విస్తృతం చేస్తామని తెలిపారు. జిల్లాలో పండిస్తున్న కాఫీ మాదిరిగానే పసుపునకు ప్రత్యేక బ్రాండింగ్ తీసుకువచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఉద్యానవన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ నంబర్పై ప్రత్యేక దృష్టి పెట్టిందని, ప్రతి గిరిజన విద్యార్థికి ఆఫర్ నంబర్ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. వైద్య అధికారులు, వైద్య సిబ్బంది రోగులకు చికిత్స అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశాన్ని నిర్వహించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని వైద్య అధికారులను ఆదేశించారు. బాలికల సంరక్షణ పట్ల పటిష్టమైన చర్యలు చేపట్టాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు ఎం. వేణుగోపాలరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో గల బాల సంరక్షణ కేంద్రం, శిశుగృహ వన్ స్టాప్ సిబ్బందితో సమావేశమయ్యారు. ఆయన ఏజెన్సీ పర్యటనలో బాలల సంరక్షణపై అధికారులకు పలు సూచనలు చేశారు.